హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము అన్న దగ్గర. ఇక్కడ చూసుకున్నట్లయితే సైవాల్ ఆవులు మార్నింగ్ లోడ్ వచ్చింది. మనకు మహేష్ అన్న. అన్న, ఎన్ని ఆవులు వచ్చినాయి అన్న? ఈరోజు 10 వచ్చినాయి పొద్దున. అడ్రస్ ఏదొస్తా అన్న? రామోజీ ఫిలిం సిటీ దగ్గర హైదరాబాద్కు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే. విజయవాడ రూట్ లో ఉంటుంది. హైవేకి 2 కిలోమీటర్లు ఉంటుంది. హైవేకి 2 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్లు. ఓకే. రామోజీ ఫిలిం సిటీ ఇది మనకు రోడ్ ఉంది కదా విజయవాడ, ఆ నుంచి లోపల ఎంత? ఫిలిం సిటీ హైదరాబాద్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ కు 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు. గేట్ దాటగానే లెఫ్ట్ రోడ్. ఓకే. ఈ ఒక 8 రోజులు 10 రోజులు లేట్ అయింది లోడ్. ఎందుకు? అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి అన్న. ట్రాన్స్పోర్ట్ లో వాటికి ఇబ్బంది అవుతుందని తీసుకురాలేదు. గుజరాత్ లో కూడా అట్లనే ఉంది, పంజాబ్ లో కూడా అట్లనే ఉంది. వెదర్ కండిషన్. ప్రైస్ ఏముంటుందన్న? ఇప్పుడు మన దగ్గర సాయివాల్ 50 నుంచి 90 ఉంది అన్న. 50 నుంచి 90 ఉంది. తగ్గింది రేటు తగ్గింది అన్న. ఓకే. రేట్లు తగ్గినాయి ఆవులై. చూసుకో. ఇది చెప్పండి అన్న, ఆవుకి బ్లాక్ కలర్ ఆవు. ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్. ప్యూర్ బ్లాక్ ఉంది, కంప్లీట్ జెడ్ బ్లాక్ ఉంది. ఓకే. ఫీమేల్ కాఫ్ అన్న. ఫీమేల్ కాఫ్. ఫస్ట్ లాక్టేషన్ అన్న. పాలు 4 ఉన్నాయి అన్న. 4 ఇప్పుడు 4 ఉన్నాయి. డెలివరీ అయ్యి 10 days అవుతుంది. 10 days. 5 ఇస్తుంది. 5 ఇస్తుంది. మంచి ప్యూర్ బ్లాక్ ఉంది, కంప్లీట్ బ్లాక్. పల్టా వేసుకో. కంప్లీట్ బ్లాక్ ఉంది. ఓకే. మంచి జెడ్ బ్లాక్. ఇది దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. సాయివాల్ గిర్ క్రాస్ ఉంది అన్న. ఇది సాయివాల్ గిర్ క్రాస్ ఉంది. ఇలాంటి బ్రీడ్ మంచిగా ఉంటుంది అన్న. ఎప్పుడైనా సాయివాల్ గిర్ క్రాస్ తీసుకుంటే చాలా బాగుంటుంది పాలు అనేది. ఈనిందన్న. ఈనింది. ఫీమేల్ కాఫ్ ఉంది. బక్కగా ఉన్నాయి. ఇవాళ లోడ్ వచ్చింది కదన్నా. 2 రోజులు అయితే సెట్ అయిపోతుంది. 2 days లో సెట్ చేసి ఇస్తాం అన్న. మిల్క్ కూడా చూపిస్తాం. 2 పూటలు 3 పూటలు మిల్క్ చూసే తీసుకోవచ్చు. ఓకే. చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు. 50,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది. లేకేజా ఎన్నో లాక్టేషన్ ఉంటుంది? సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే. సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇంకా ఆవులు మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అన్న? 10 వచ్చినాయి అన్న ఇవాళ. ఓకే. 10 వచ్చినాయి. మన ఇంకో 2 సేల్ అయిపోయినాయి. ఓకే. మొత్తం అంతకుముందు 2 ఉన్నాయి. 10 ఉన్నాయి. ఇప్పుడు 10 ఉన్నాయి. బుల్స్ ఎన్ని ఉన్నాయి? 2 బుల్స్ ఉన్నాయి అన్న. సాయివాల్ బుల్ ఉంది, గిర్ బుల్ ఉంది. గిర్ సాయివాల్. గిర్ అయితే హెవీ సైజ్ లో ఉంది. చాలా మంచి బ్రీడ్ ఉంది అన్న. ఓకే. కాబరీలో చూడొచ్చు. అక్కడ ఉంది కాబరీలో ఉంది. ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఇది 5 to 6 లీటర్స్ ఇస్తుంది అన్న పాలు. 5 to 6 లీటర్స్. ప్రాబ్లం ఉందా అన్న? లేదన్న. అది ఏంటంటే పాలకు మొత్తం 1 సైడ్ తీసిరు పొద్దున. ఎక్కువ మొత్తం తీయొద్దు అని చెప్పేసి కొన్ని తీసి వదిలేసినందుకు అది అట్లా వచ్చింది. ఓకే. మొత్తం ఇప్పుడు మనం కంప్లీట్ గా పాలు తీసి సెట్ అయిపోతుంది. ఇది పూటకు 5-6 ఇస్తాను. పూటకు 5-6 ఇస్తుంది. చూసుకోవచ్చా అడ్డర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమన్నా? చెక్ చేసుకోవచ్చు అన్ని. చెక్ చేసుకొని చూసుకొని తీసుకెళ్ళచ్చు. చెక్ చేసి తీసుకొని వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి తెలిసిన డాక్టర్ను చూపించి మరీ తీసుకెళ్ళండి అన్న. ఎవరైనా సరే ఎవరి దగ్గర ఉన్నా అన్ని క్లారిటీగా చెక్ చేసుకొని చూసుకొని తీసుకెళ్ళాలన్న. తీసుకెళ్లి ఎవరు ఇబ్బంది పడదు. ఎవరి దగ్గర అయినా సరే, నా దగ్గర అయినా వేరే వాళ్ళ దగ్గర అయినా సరే అన్ని చెక్ చేసి చూసి తీసుకోండి. ఎవరి దగ్గర ఎక్కువ హైట్ ఉండవు. మనకు గేర్ హైట్ ఉంటది కానీ సాయివాల్ ఉండవు. ఇది చూడండి. ఇది కూడా మంచి హైట్, పర్సనాలిటీ మంచిగా ఉందన్న. క్షామ కలర్ లా. దీన్ని అక్కడ మన శ్యామ కలర్ అంటారు. మంచి కలర్ ఉంది. కండిషన్ కూడా చాలా బాగుంది. ఈనిందన్న. ఇది మేల్ కాఫ్ తో ఉంది. మేల్ కాఫ్. ఇప్పుడు 5 లీటర్స్ ఇస్తుంది. 5 లీటర్స్ ఇస్తుంది. కండిషన్ చూడండి మంచిగా ఉంది. లోడ్ లో వచ్చినా కానీ దాని కండిషన్ చూడండి. 5 లీటర్స్ మిల్క్ ఉంది. అన్నిటికీ దూడలు ఉన్నాయి అన్నిటికీ. ఓకే. అన్ని దూడలు ఉన్నాయి. ఇది చెప్పండి. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఓకే. ఫస్ట్ లాక్టేషన్. ఫీమేల్ కాఫ్ ఉంది. ఇప్పుడు 4 ఉన్నాయి అన్న. 4 లీటర్. ఇది డెలివరీ అయ్యి 5 days అవుతుంది. ఓకే. డెలివరీ 5 days అవుతుంది. ఆడ లోడ్ ఎక్కించే రోజే డెలివరీ అయింది. ఓకే. చూడండి అడ్డర్ చూడండి. దాన్ని మంచిగా ఉంది. ఫస్ట్ లాక్టేషన్ 4 ఇస్తుంది. ఇప్పుడు ఇది కూడా 5 ఇస్తుంది. ఓకే. 4 లీటర్లు ఇస్తుంది. ఫీమేల్ ఉందన్న. ఫీమేల్ కాఫ్. ఇప్పుడు వచ్చిన దాంట్లో 10లో 2 మాత్రమే మేల్ వచ్చినాయి అన్న. మిగిలిన అన్ని ఫీమేల్ ఉన్నాయి. అన్ని ఫీమేల్ వచ్చినాయి. మీ నెంబర్ చెప్పండి అన్న మహేష్ అన్న. 6300336496. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ దొరుకుతుందన్న. చాలా మంది ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారు అన్న. ఎందుకంటే మన దగ్గర ఇంకో ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఏమి ఇస్తున్నామంటే మాక్సిమం మనం ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ అన్ని అటు హైదరాబాద్కి వచ్చి రిటర్న్ వెళ్ళే వెహికల్స్ లో వాళ్ళకి పంపిస్తున్నాను. తక్కువ రేట్ 50% లోనే ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. 20,000 వెళ్ళాల్సిన 10,000 పంపిస్తున్నారు. అదొకటి వాళ్ళకు మన దగ్గర ఆంధ్ర వాళ్ళకి అదొక బెనిఫిట్ ఇస్తుంది. ఇక్కడ మీకు ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా. అవునన్నా. అందుకోసమనే వస్తారు కాబట్టి మనకు వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అటు మనకు అనంతపూర్ సైడ్ కూడా మాక్సిమం అది కూడా 50% లో ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. ఈ 2 రూట్లు మనం 50% ట్రాన్స్పోర్ట్ లో ఇస్తున్నాం. బయట మీరు ఎక్కడికి వెళ్ళినా 20,000 అయితే మన దగ్గర 10,000 అయితే 5,000 వెళ్ళిపోతుంది అన్న. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ టైం. ఇది కూడా ఫీమేల్ కాఫ్ ఉంది. డెలివరీ అయ్యి 10 days అవుతుంది అన్న. 10 days అవుతుంది. ఇది కూడా బ్లాక్ ఉంది. కాకపోతే జెడ్ బ్లాక్ కాదు, కంప్లీట్ బ్లాక్ ఉంది. కొంచెం రెడ్డిష్ కలర్ మిక్స్ ఉంది అన్న. ఓకే. ఈనిందా అన్న. ఓకే. దూడ ఫీమేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్. లేకే చూసుకో.
ఫీమేల్ కాఫ్ చూసుకోవచ్చు. ఇవి కొంచెము ఇన్యాక్టివ్ ఉంటాయి, ఎందుకంటే ఈ రోజు ఈ మార్నింగ్ రోజు వచ్చిందన్న ఒక 2 డేస్ అయితే రెస్ట్. ఒక 2 డేస్ అయితే మంచి యాక్టివ్ అయిపోతాయి. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ ఫీమేల్ కాఫ్ ఉంది. ఇది కూడా ఇప్పుడు 4 లీటర్స్ ఉంది. 5 లీటర్స్ ఇస్తుంది. 4 లీటర్ 5 ఇస్తుంది. మంచిగా దాన పెడితే 6 కూడా ఇస్తుంది. కండిషన్ మంచిగా ఉంది. అది ఏంటంటే మిల్క్ తీసేసిరా? ఇప్పుడు తీసినాం అన్న, దీని పాలు తీసినాం. అన్నిటికీ తీసేసినాం, పాలు తీసినాం. ఓకే, మిల్క్ తీసేసారు. ఆయన అట్టర్ దగ్గరకైనా చూడండి, మిల్క్ మొత్తం తీసేసారు. దాని కడుపు చూడండి, ఇంకా తినలేదు, అది స్ట్రెస్ మీదనే ఉంది. అవును, తింటే దాని కడుపు దాని సైజ్ వేరే ఉంటుంది. ఓకే, దాని కండిషన్ వేరే ఉంటుంది. చూడొచ్చు. నేను అన్ని ఆవులు మొత్తం 10 ఆవులు చూపిస్తున్నాను వీడియోలో. మీరు రండి, ఒక రేపటికి రేపటి దాకా సెట్ అయిపోతాయి. ఇక్కడ వర్షాలు పడ్డాయి చూడొచ్చు. వర్షం ఉంది కాబట్టి ఆవులు కడగలేరు, అలాగనే పెట్టారు. కూల్ ఉంది వెదర్, ఇక్కడ మంచి కడిగి పెడతారు. ఓకే, ఇది చెప్పండి అన్న. ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్. ఇది కూడా 4 లీటర్స్ ఇస్తుంది. ఫీమేల్ కాఫ్ అన్న. ఫీమేల్ కాఫ్ ఇది కూడా. ఓకే, ఫస్ట్ లాక్టేషన్. ఓకే, తీసుకొని వెళ్ళే. ఎవరైనా మీడియం హైట్ కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇండ్లలో పెంచుకునే వాళ్ళకు, ఇంటి కోసం పెంచుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. 4 అయితే ఉంటుంది కదా గ్యారంటీ? ఓకే, 4 ఉన్నాయన్న. ఓకే, 4 లీటర్లు. ఇది ఆల్రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు. లేక సామె లేక రౌండ్ ఫిర్ आओ, ठीक है लेके जाओ. ఈ విధంగా ఉంది. బుల్స్ ఏం ప్రైస్ చెప్తారా అన్న? సాయివాల్ బుల్ 70 ఉందన్న. ఓకే, ఇది మన 90 ఉంది. 90,000 చెప్తున్నారు, తగ్గిస్తారు. ఓకే, గిర్ వస్తుంది. అల్లుళ్ళు గిర్ కూడా తెస్తారా? గిర్ ఇప్పుడు ఒక 5 డేస్ లో గిర్ వస్తుంది. 5 డేస్ లో గిర్ వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. ఆవులు గిర్ కానీ కాంక్రేజ్ కూడా తెస్తారా? కాంక్రేజ్ కూడా తెస్తామన్నా, కాకపోతే కొంచెం వీట్ అంతా తీసుకురాము. ఓకే, అది ఎందుకంటే డైరీ పర్పస్ లో ఎక్కువ తీసుకోరు, ఓన్లీ ఫ్యాషనబుల్ ఐటమ్ అది. అవును, అందుకోసం అని తక్కువ తెస్తాము. ఇంకా అగ్రెసివ్ ఉంటుంది. ఈ సాయివాల్ గిర్ అయితే మనకు మంచి మిల్కింగ్ కోసమైనా, రఫ్ అండ్ టఫ్ లో కానీ, మన రైతులకైనా, మన డైరీ పర్పస్ చేసే వాళ్ళకైనా ఈ 2 బ్రీడ్లు ఎక్సలెంట్. గిర్లో ఏమైనా తగ్గుతుందా రేటు? గిరు అదే రేట్ ఉందన్న, ఇంకా తగ్గలేదు. గిర్ తగ్గలేదు. సాయివాల్ అయితే సాయివాల్ తగ్గింది. ఇప్పుడు మన 50కు మన దగ్గర ఉన్న స్టార్టింగ్ ప్రైస్. ఓకే, 10,000 తగ్గింది సాయివాల్. ఓకే, ఏమన్నా దూడలు అమ్మడానికి ఉన్నా? దూడలు ఇప్పుడు ఏం లేవన్నా, కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. దూడలు తెలియదు ఈ టైంలో. ఓకే, దూడలు తెలియవు కానీ ఆవులు ఉన్నాయన్న. ఓకే, మార్కెట్ లో అందరికన్నా తక్కువ రేట్ మీరే ఇస్తున్నారు? మన దగ్గర ఉన్న 50,000 సాయివాల్ ఎవరు ఇస్తలేరు. ఎవరైనా 60 నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే, మన దగ్గర 50,000 నుంచి స్టార్టింగ్. మిల్క్ ఇక్కడ గ్యారెంటీ ఏమైనా ఇస్తున్నారా? చెక్ చేసుకోండి సార్, 2 పూటలు 3 పూటలు చూసుకొని తీసుకెళ్ళండి. ఓకే, 2-3 పూటలు పాలు చూసుకొని తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మహేష్ అన్నది. ఒకసారి ఫామ్ కి రండి, విజిట్ చేయండి. రేపు వస్తే మీరు సెట్ అయిపోతాయి అన్ని ఆవులు మంచి తింటే, ఎందుకంటే ఈరోజు తినలేవు, వర్షం పడుతుంది. ఆ విధంగాని. థ్యాంక్ యూ, జై హింద్.